కార్తిక్, టుడే ఈజ్ వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్. ఓకే, సో ఈ వీడియోస్ చూసి ఫొటోస్ చూసి వాటి గురించి మనందరం మాట్లాడుకున్న తర్వాత నువ్వేమనుకుంటున్నావు? నేనైతే పెద్ద లాయర్ అవ్వి యుద్ధాలు జరగకూడదని పోరాడతావు. వెరీ గుడ్. మహేందర్, నువ్వేమనుకుంటున్నావు? నేను పెద్దయ్యాక యుఎన్ దగ్గరికి వెళ్ళి యుద్ధాలు జరగకూడదని అడుగుతావు. యుఎన్ఓ దగ్గరికి వెళ్తావు. వెరీ గుడ్, వెరీ గుడ్ మహేందర్. ఇందాక నువ్వు మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పావు, ఇంకొకసారి చెప్పు. నేను కూడా పెద్దయ్యాక యుఎన్ఓ దగ్గరికి వెళ్ళి యుద్ధాలు జరగకూడదని వాదిస్తావు. వెరీ గుడ్. నెక్స్ట్ వంశీ, నువ్వేమనుకుంటున్నావు? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి ఏది కావాలో అవన్నీ చూసుకుంటాము. నువ్వు చూసుకుంటే హెల్ప్ చేస్తావా? వెరీ గుడ్. లిఖిత్, మనం ఈరోజు వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ గురించి మాట్లాడుకున్నాం. డిస్కషన్ అయింది, వీడియోస్ చూసాము, మనమే కొన్ని పిక్చర్స్ వేసాము. సో దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? అది యుద్ధాలు జరగకుండా ఫుడ్ డెలివర్ చేసి మంచిగా ఉంచుతావు. నువ్వైతే హెల్ప్ చేస్తావు యుద్ధం జరిగిన చోటికి వెళ్ళి. వెరీ గుడ్. కార్తిక్, టుడే ఈజ్ వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్. ఓకే, సో ఈ వీడియోస్ చూసి ఫొటోస్ చూసి వాటి గురించి మనందరం మాట్లాడుకున్న తర్వాత నువ్వేమనుకుంటున్నావు? నేనైతే పెద్ద లాయర్ అవ్వి యుద్ధాలు జరగకూడదని పోరాడతావు. వెరీ గుడ్. మహేందర్, నువ్వేమనుకుంటున్నావు? నేను పెద్దయ్యాక యుఎన్ఓ దగ్గరికి వెళ్ళి యుద్ధాలు జరగకూడదని అడుగుతావు. యుఎన్ఓ దగ్గరికి వెళ్తావు. వెరీ గుడ్. వెరీ గుడ్ మహేందర్. ఇందాక నువ్వు మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పావు, ఇంకొకసారి చెప్పు. నేను కూడా పెద్దయ్యాక యుఎన్ఓ దగ్గరికి వెళ్ళి యుద్ధాలు జరగకూడదని వాదిస్తావు. వెరీ గుడ్. నెక్స్ట్ వంశీ, నువ్వేమనుకుంటున్నావు? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి ఏది కావాలో అవన్నీ చూసుకుంటాము. నువ్వు చూసుకుంటే హెల్ప్ చేస్తావా? వెరీ గుడ్. లిఖిత్, మనం ఈరోజు వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ గురించి మాట్లాడుకున్నాం. డిస్కషన్ అయింది, వీడియోస్ చూసాము, మనమే కొన్ని పిక్చర్స్ వేసాము. సో దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? అది యుద్ధాలు జరగకుండా ఫుడ్ డెలివర్ చేసి మంచిగా ఉంచుతావు. నువ్వైతే హెల్ప్ చేస్తావు యుద్ధం జరిగిన చోటికి వెళ్ళి. వెరీ గుడ్. ఇంకొక ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నావా మహేందర్? చెప్పు. నేను పెద్దయ్యాక సోల్జర్ అయ్యి నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే పిల్లల్ని కాపాడుతావు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎవరు? నిత్య, చెప్పు. నువ్వు చెప్పాలనుకుంటున్నావా? ఒక్క నిమిషం. నిత్య, వీఆర్ అబ్జర్వింగ్ వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ కదా, సో దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? చూసుకోవాలి. యుద్ధాలు జరగకుండా ఎలా చూసుకుంటాం? ఆపాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. యస్విన్, వీఆర్ అబ్జర్వింగ్ వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ టుడే, రైట్? మనం చాలా వీడియోస్ చూసాము,
ఓకే, పిక్చర్స్ వేసాము, మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. నువ్వేమనుకుంటున్నావు? నేను పెద్దయ్యాక అలా యుద్ధాలు జరగకూడదని చెప్పి హెల్ప్ చేస్తాను. ఓకే, ఎవరికి? వార్ ఆర్ఫన్స్కి హెల్ప్ చేస్తావా? గుడ్. ఉమా, మనం ఈరోజు వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ అబ్జర్వ్ చేశాం కదా, చాలా వీడియోస్ చూసాం, డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో నువ్వేమనుకుంటున్నావు? రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యి పిల్లలు బాగా చూసుకుంటాను. నువ్వు రెడ్ క్రాస్లో జాయిన్ అవుతావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మోహిత్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ డే? హౌస్లో బాంబు పడితే బాంబు బ్లాస్ట్ అయిపోద్ది కదా, అప్పుడు ఇల్లు కాలిపోద్ది. అప్పుడు పిల్లలకి లోపల వెళ్ళి కాల్బడి బయటకు తెస్తాను. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? నువ్వు కాపాడుతావా? వెరీ గుడ్. ఓకే. మరియా, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ డే? అసలు నీకేమనిపిస్తుంది వీడియోస్ అన్నీ చూశాక, మనం మాట్లాడుకున్నాక? యుద్ధాలు ఎందుకు జరగకూడదు? ఆ, నేను పెద్ద ఆఫీసర్ డాక్టర్ అవ్వి లేకపోతే టీచర్ అవ్వి నేను పిల్లలందరినీ కాపాడి పిల్లలందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళందరికీ పెంచుకుంటూ స్కూల్లో జాయిన్ స్కూల్లో జాయిన్ చేస్తావా వార్ ఆర్ఫన్స్ని? వెరీ గుడ్, వెరీ గుడ్ రా. యశ్విన్, నువ్వు ఏ పాయింట్ మాట్లాడాలనుకుంటున్నావు? యుద్ధం జరగకూడదని టీచర్. ఏంటమ్మా? యుద్ధం జరగకూడదని. ఆ. యుద్ధం జరగడం వల్ల ఆ, పేరెంట్స్ అందరూ చనిపోయి పిల్లలు అనాథలు అయిపోతున్నారు. ఉమ్. అందుకని యుద్ధం జరగకూడదు. జరగకూడదు. ఓకే. కార్తిక్, ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నావా? టీచర్, యుద్ధం ఎందుకు జరగకూడదు మాట్లాడు. యుద్ధం జరిగితే మళ్ళీ పోయి మన ప్రాణాలే మన పిల్లలే. ఉమ్. అందుకని యుద్ధాలు జరగకూడదు. జరగకూడదు. యుద్ధం వల్ల ఏంటి ఇంకా నష్టాలు ఏంటి అసలు? మనకి ఫుడ్ అందదు, ఆ. ట్రీస్ పోతాయి, అనిమల్స్ ఆ. నష్టం జరుగుతాయి, ఆ, ఇంకా మన ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది. అవును. సో అందుకని యుద్ధం జరగదు. జరగకూడదు. గుడ్. నిత్య, యూ వాంట్ టు సే సంథింగ్? యుద్ధాలు జరగడం వల్ల పెద్ద పెద్ద బాంబులు పేలుతున్నాయి కదా, ఎర్త్ వేడెక్కి ఓజోన్ లేయర్ కన్నం పడి భూమి నాశనం అయిపోతుంది. అందుకే యుద్ధాలు జరగకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్యా, యూ వాంట్ టు సే సంథింగ్? ఇప్పుడు యుద్ధాలు జరగడం వల్ల జంతువులు చనిపోతున్నాయి, పేరెంట్స్ చనిపోతున్నారు. అందుకనేసి యుద్ధాలు జరగకుండా నేను పెద్ద లాయర్ అయ్యి నేను యుద్ధాలు జరగకూడదని సాక్ష్యం ఇస్తాను. మళ్ళీ భూమి కూడా వేడవకూడదు, ఎందుకని యుద్ధాలు చేయకూడదని సాక్ష్యం ఇస్తాను. మహి, యూ వాంట్ టు సే సంథింగ్? అసలు యుద్ధాలు ఎందుకు జరగకూడదు? యుద్ధాలు జరగడం వల్ల నష్టాలు, తిండి ఉండదు, ఇల్లు ఉండవు, మళ్ళా భూమి వేడికిపోద్ది, మళ్ళా ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు యుద్ధాలు జరగకూడదు అని యుఎన్ఓకి నేను చెప్తున్నాను. వెరీ గుడ్. మోహిత్, యూ వాంట్ టు సే సంథింగ్? ఇప్పుడు నా హాస్పిటల్కి బాంబు పడిందంటే పేషెంట్స్ ఉన్నారు, పిల్లలు తాతయ్యకి ఆప్షన్ జరుగుతుంటే పిల్లలు ఉంటారు. బాంబు పడితే బ్లాస్ట్ అయ్యి పిల్లలు చనిపోతారు, పేరెంట్స్ చనిపోతారు. సో అందుకని హాస్పిటల్కి బాంబు పడకూడదని నిర్ణయం తీసుకుంటారు. ఓకే. యశ్విన్, యూ వాంట్ టు సే సంథింగ్? టీచర్, అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? యుద్ధాల వల్ల బోల్డ్ మంది చిన్నపిల్లలు ప్రాణాలు పోతున్నాయి, పేరెంట్స్ ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకనేసి యుద్ధాలు జరగకుండా చూసుకుంటాను. వెరీ గుడ్. కార్తిక్, యూ వాంట్ టు సే సంథింగ్? టీచర్, దేశం నాయలు దెబ్బలాడుకుంటే ప్రజలు ఏం చేశారు? వాళ్ళు చంపేస్తున్నారు, వాళ్ళు ఇల్లు కూడా పెట్టేస్తున్నారు. అంతగా కాకపోతే వాళ్ళు స్కూళ్ళు కూడా కూడబెట్టేస్తున్నారు, వాళ్ళకి చదువుకుండా లేకపోతున్నారు. సో యుద్ధం అనేది జరగకూడదు. వెరీ గుడ్. సే నో టు వార్. సే నో టు. ఇంకొక ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నావా మహేందర్? చెప్పు.
నేను పెద్దయ్యాక సోల్జర్ అయ్యి నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే పిల్లల్ని కాపాడుతావు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎవరు? నిత్య చెప్పు, నువ్వు చెప్పాలనుకుంటున్నావా? ఒక్క నిమిషం. నిత్య, వీఆర్ అబ్జర్వింగ్ వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ కదా, సో దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? యుద్ధాలు జరగకుండా చూసుకోవాలి. యుద్ధాలు జరగకుండా ఎలా చూసుకుంటాం? పెద్దయ్యాక మంచి సోల్జర్ అయినా ఏదైనా చూసుకుంటాం. యుద్ధాలు జరగకుండా ఆపాలి. ఫైట్ చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. యస్విన్, వీఆర్ అబ్జర్వింగ్ వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ టుడే, రైట్? మనం చాలా వీడియోస్ చూసాము, ఓకే, పిక్చర్స్ వేసాము, మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. నువ్వేమనుకుంటున్నావు? నేను పెద్దయ్యాక అలా యుద్ధాలు జరగకూడదని చెప్పి హెల్ప్ చేస్తాను. ఓకే, ఎవరికి? వార్ ఆర్ఫన్స్కి హెల్ప్ చేస్తావా? గుడ్. ఉమా, మనం ఈరోజు వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫన్స్ అబ్జర్వ్ చేశాం కదా, చాలా వీడియోస్ చూసాం, డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో నువ్వేమనుకుంటున్నావు? రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యి పిల్లలు బాగా చూసుకుంటాను. నువ్వు రెడ్ క్రాస్లో జాయిన్ అవుతావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మోహిత్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ డే? హౌస్లో బాంబు పడితే బాంబు బ్లాస్ట్ అయిపోద్ది కదా, అప్పుడు ఇల్లు కాలిపోద్ది. అప్పుడు పిల్లలకి లోపల వెళ్ళి కాబడి బయటికి వేస్తారు. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? నువ్వు కాపాడుతావా? వెరీ గుడ్, ఓకే. మరియా, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ డే? అసలు నీకేమనిపిస్తుంది వీడియోస్ అన్నీ చూశాక, మనం మాట్లాడుకున్నాక? పెద్ద ఆఫీసర్ డాక్టర్ అవ్వి టీచర్ నాకు నేను పిల్లలందరినీ కాపాడి పిల్లలందరినీ బయటకు తీసుకొచ్చి అందరికీ పెంచుకుంటూ స్కూల్లో జాయిన్ చేస్తావా వార్ ఆర్ఫన్స్ని? వెరీ గుడ్, వెరీ గుడ్ రా. యశ్విన్, నువ్వు ఏ పాయింట్ మాట్లాడాలనుకుంటున్నావు? యుద్ధం జరగకూడదని. ఏంటమ్మా? యుద్ధం జరగకూడదని. యుద్ధం జరగడం వల్ల పేరెంట్స్ అందరూ చనిపోయి పిల్లలు అనాథలు అయిపోతుంది. అందుకని యుద్ధం జరగకూడదు. ఓకే. కార్తిక్, ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నావా? యుద్ధం ఎందుకు జరగకూడదు మాట్లాడాలి. యుద్ధం జరిగితే మళ్ళీ పోయి మన ప్రాణాలే మన పిల్లలే, అందుకని యుద్ధాలు జరగకూడదు. యుద్ధం వల్ల ఏంటి ఇంకా నష్టాలు ఏంటి అసలు? మనకి ఫుడ్ అందదు, తీసిపోతాయి అనిమల్స్ నష్టం జరుగుతాయి, ఇంకా మన ప్రాణాలు పోయే పరిస్థితి కూడా. అవును, సో అందుకని యుద్ధం జరగకూడదు. గుడ్. నిత్య, యూ వాంట్ టు సే సంథింగ్? యుద్ధాలు జరగడం వల్ల పెద్ద పెద్ద బాంబులు పేలుతున్నాయి కదా, ఎర్త్ వేడెక్కి ఓజోన్ లేయర్ కన్నం పడి భూమి నాశనం అయిపోతుంది. అందుకే యుద్ధాలు జరగకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్యా, యూ వాంట్ టు సే సంథింగ్? ఇప్పుడు యుద్ధాలు జరగడం వల్ల జంతువులు చనిపోతున్నాయి, పేరెంట్స్ చనిపోతున్నారు. అందుకనేసి యుద్ధాలు జరగకుండా నేను పెద్ద లాయర్ అయ్యి నేను యుద్ధాలు జరగకూడదని సాక్ష్యం ఇస్తాను. మళ్ళీ భూమి కూడా ఏడవకూడదు, ఎందుకని యుద్ధాలు చేయకూడదని సాక్ష్యం ఇస్తాను. మహి, యూ వాంట్ టు సే సంథింగ్? అసలు యుద్ధాలు ఎందుకు జరగకూడదు? యుద్ధాలు జరగడం వల్ల నష్టాలు, తిండి ఉండదు, ఇల్లు ఉండవు, మళ్ళా భూమి వేడికిపోద్ది, మళ్ళా ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు యుద్ధాలు జరగకూడదు అని యుఎన్ఓకి నేను చెప్తున్నాను. వెరీ గుడ్. మోహిత్, యూ వాంట్ టు సే సంథింగ్? ఇప్పుడు నా హాస్పిటల్కి బాంబు పడిందంటే పేషెంట్స్ ఉన్నారు, పిల్లలు తాతయ్యకి ఆక్సిజన్ జరుగుతుంటే పిల్లలు ఉంటారు. బాంబు పడితే బ్లాస్ట్ అయ్యి పిల్లలు చనిపోతారు, పేరెంట్స్ చనిపోతారు. సో అందుకని హాస్పిటల్కి బాంబు పడకూడదని నిర్ణయం తీసుకుంటారు. ఓకే. యశ్విన్, యూ వాంట్ టు సే సంథింగ్? టీచర్, అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? యుద్ధాల వల్ల బోల్డ్ మంది చిన్నపిల్లలు ప్రాణాలు పోతున్నాయి, పేరెంట్స్ ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకని యుద్ధాలు జరగకుండా చూసుకుంటాను.
వెరీ గుడ్. కార్తిక్, యూ వాంట్ టు సే సంథింగ్? టీచర్, దేశం నాయకులు దెబ్బలాడుకుంటే ప్రజలు ఏం చేశారు? వాళ్ళు చంపేస్తున్నారు, వాళ్ళు ఇల్లు కూడబెట్టేస్తున్నారు. అంతగా కాకపోతే వాళ్ళు స్కూళ్ళు కూడా కూడబెట్టేస్తున్నారు, వాళ్ళు చదువుకుండా లేకపోతున్నారు. సో యుద్ధం అనేది జరగకూడదు. వెరీ గుడ్. సే నో టు వార్. Say no to